నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించవా. నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించవా. నీవు తోడుండగా మాకు దిగులుండునా, నీవు తోడుండగా మాకు దిగులుండునా. వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా. నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించవా. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. అట్టి దేవాలయం మేము నిర్మించగా, అట్టి దేవాలయం మేము నిర్మించగా నీవు మాతో మాట్లాడవా, నీవు మాతో మాట్లాడవా. నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించవా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో రేస్ ఆఫ్ మెర్సీ మినిస్ట్రీస్ అనంతపురం వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. మీరు చూపుతున్న ఆదరణ వాక్యం పట్ల నన్ను అత్యాసక్తితో ముందుకు తీసుకెళ్తూ ఉంది. మీరు వాక్యాన్ని బట్టి ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆనందిస్తూ ఉన్నాను. అపోస్తులైన పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని సెలవిచ్చాడు. మనుషులు దేవుని ఆలయం ఎట్లా అవుతారు? మనం దీన్ని ఆలోచించినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు 7వ వచనంలో ఆదామును చేసినట్టుగా చూస్తాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మ అయిననే మాట మనం చూడగలం. అయితే ఈ నరుని చేయటానికి పూర్వం ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో ప్రభు అంటున్నాడు, ప్రభువుతో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అన్నట్టుగా నా ప్రభువైన క్రీస్తు తన ప్రభువైన తండ్రితో అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అని. ఆదాము అనే మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలికలు చేయబడ్డాడు అనేది దాని అర్థం. మరి ఆదాము అనే మనిషిని దేవుడు నేలమట్టితో నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు అక్కడ అర్థమయ్యేది అంతవరకే. ఈరోజు ఉదయకాలం నా వాక్య ధ్యానంలో నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మందసాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ మందసాన్ని జ్ఞాపకం చేసినప్పుడు నిర్గమాకాండం 26వ అధ్యాయం 10వ వచనం నుండి చివరి దాకా పరిగణలోనికి తీసుకున్నప్పుడు మోషేకి దేవుడు సీనాయి పర్వతం మీద పరలోకపు దేవాలయాన్ని చూపించాడు. ఆ దేవాలయంలో ఏమేమి ఉన్నాయి విశదంగా చూపించాడు. ఆ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఉన్నట్టు చూపించాడు. ఆ మందసానికి ప్రతిరూపముగా భూలోకములో దేవుడు ప్రత్యక్షపు గుడారం అనే నామకరణం చేస్తూ ఆ ప్రత్యక్షపు గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని ఉంచాలన్నాడు. ఈ మందసంలో బంగారు మన్నా పాత్ర, అహరోను చిగురించిన చేతికర్ర,
దేవుని నిబంధన పలకలు ఉంటాయని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 2వ వచనంలో గ్రంథకర్త సెలవిచ్చాడు. ఈ విషయాలను మోషే గారి ద్వారా రాయబడిన మాటలే హెబ్రీ గ్రంథకర్త కూడా రెండోసారి వ్యాఖ్యానించాడు. అయితే ఈ మందసం ఎలా చేయబడింది అని మనం గమనించినప్పుడు వాక్యాన్ని చూస్తూ ఉండగా నిర్గమకాండం 26:10లో ప్రారంభించినప్పుడు మందసాన్ని తుమ్మకర్రతో చేయమన్నాడు. ఆ తుమ్మకర్రతో చేయబడిన మందసానికి బంగారు రేకును పొదిగించమన్నాడు. దీన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆదామును కూడా దేవుడు తన స్వరూపమును తన పోలికన చొప్పున నేలమట్టితో చేసినట్టు ఆదికాండం 2:7 సెలవిస్తూ ఉంది. కానీ ఆదామును దేవుడు తన స్వరూపంలో చేసినప్పుడు నేలమట్టికి దేవుడు తన మహిమ స్వరూపాన్ని ఇచ్చాడు. నేలమట్టితో చేయబడిన మనిషికి దేవుడు తన మహిమను వస్త్రం వలె ధరింపచేశాడు. ఆ మందసానికి తుమ్మకరతో చేసిన మందసానికి ఎలాగైతే బంగారు రేకు జవ తొడిగించబడిందో ఈ నేలమట్టితో చేయబడిన నరునికి దేవుడు తన పరలోకపు మహిమను తొడిగాడు. అంత మాత్రమే కాదు, మందసం వెలపట లోపల బంగారు రేఖతో ఆ మందసాన్ని చేయాలని చెప్పేసి అలంకరించాలని చెప్పి దేవుడు మోషేతో చెప్పినట్టుగా ఉంది. అలాగే దేవుడు మట్టితో చేయబడిన మానవునికి తన మహిమ స్వరూపాన్ని వెలపట తొడగడమే కాకుండా హృదయంలో కూడా తన ఆత్మ పరిశుద్ధాత్మను ఆదాములో ఉంచాడు. ఇది మానవ నిర్మాణ క్రమం. ఉదయకాలంలో నాకు అర్థమైంది. అయితే సొలొమోను చేసిన దేవాలయం బహుసుందరం, అద్భుతం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో దాన్ని చూసినప్పుడు సొలొమోను మందిరం కట్టినప్పుడు పరలోకపు మహిమ మందిరం మీదకి దిగొచ్చింది. దేవుడు అగ్నితో దిగొచ్చినట్టుగా ప్రజలందరూ దాన్ని చూసి మందిరాన్ని ఒక్కరు కూడా సమీపించలేక సాగిలపడి నమస్కారం చేసినట్టుగా ఉంది. అలాగే ఆదామును దేవుడు చేసినప్పుడు వెలపట ఆదాము అనే శరీరానికి వెలపట మహిమను తొడిగాడు, లోపల తన పరిశుద్ధాత్మను ఉంచాడు. సొలొమోను మందిరం బంగారంతో కట్టించాడు. 200 మనువుల 2000 మనుగులను రాయబడింది. అంత బంగారు ఖర్చు పెట్టాడు. దావీదు సంపాదించి పెడితే సొలొమోను దాన్ని మందిరం కట్టడానికి వాడాడు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. కనుక దేవాలయాన్ని కట్టిన సొలొమోను మందిరానికి వెలపట లోపట దేవుని ఉపకరణాలన్నిటినీ కూడా దాదాపుగా బంగారుతో పొదిగించాడు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ మందసాన్ని కూడా బంగారుతోనే పొదిగించాడు. అయితే ఇశ్రాయేలీయుల తిరుగుబాటు కారణాన 70 సంవత్సరాలు బాబేలు చెరలోకి తీసుకెళ్తూ దేవుడు ఆ మందసాన్ని నెబుకద్నెజరుకు అప్పచెప్పాడు. నెబుకద్నెజరు తన దాసుడైన దేహ సంరక్షకుడైన నెబూజరదాను అనే వ్యక్తిని పంపినప్పుడు అతడు దైవ చిత్తానుసారంగా యెరూషలేమునంతటిని తగలబెట్టాడు, దేవాలయాన్ని తగలబెట్టాడు. అగ్నితో కాల్చడానికి కారణం ఏంటంటే అది బంగారుతో కట్టబడిన దేవాలయం, అందులో బంగారు ఉపకరణాలు ఉన్నాయి. ఆ బంగారు అంతటిని తగలబెట్టినప్పుడు అది జవగా కారి ఒక రాశి అయింది. దాన్ని తీసుకెళ్ళటానికి తగలబెట్టాడు. అలాగే ఆదాము దేవుని మహిమతో చేయబడ్డాడు, పరలోకపు మహిమతో చేయబడ్డాడు, మహిమ పోలికలో చేయబడ్డాడు. ఆదాము పాపం చేయనంత వరకు దేవుడు తన ఆత్మను ఆదాములో ఉంచాడు. ఇశ్రాయేలు ఎప్పుడైతే పాపం చేశాడో సొలొమోను కట్టిన బంగారు మందిరాన్ని నెబూజరదాను తగలబెట్టినట్టుగా ఆదాము దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడైతే సాతాను మాట విని మోసపోయిన అవ్వ, ఆ మోసపోయిన అవ్వతో పాటు ఆదాము ఆ పండును ఎప్పుడు తిన్నారో దేవుని మహిమ వాళ్ళ నుండి వెళ్ళిపోయింది. అప్పుడు నుండి వాళ్ళు దిగంబర శరీరులుగా ఉన్నారు. అందుకే ఈ దిగంబర శరీరములో ఉన్న మనము మూలుగుతూ ఉన్నామని చెప్పేసి రోమాపత్రిక 8:22లో రాయబడింది, 23లో రాయబడింది. ఈ దిగంబర శరీరంలో ఉన్న మనము
దేవుడు అనుగ్రహించే దత్తపుత్ర ఆత్మ కొరకు మూలుగుతున్నాం అంటున్నాడు. ఇదే మాటను కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో కూడా 1, 2, 3 వచనాల్లో పౌలు గారు అంటారు, ఈ దిగంబర శరీరం శిథిలమైపోయే ఈ గుడారం మీద పరలోకం నుండి వచ్చే గుడారాన్ని మనం ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. ఆ గుడారాన్ని ఎప్పుడైతే ధరించుకుంటామో మనం వస్త్రము ధరించుకున్న వారి వల్లే కనపడతాము. ఆ గుడారము మీద పరలోకం నుండి వచ్చే గుడారాన్ని ధరించుకోవటానికి ఈ శరీరంలో మనం మూలుగుతున్నాము అన్నాడు పౌలు గారు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు తన మహిమ రూపాన్ని ఆదాము నుండి సపరేట్ చేశాడు. ఆదాములో ఉంచి తన పరిశుద్ధాత్మను దేవుడు ఉపసంహరించుకున్నాడు. అందుకే వారు దిగంబరులుగా పడ్డారు. దేవుడైన యెహోవా ప్రతిరోజు తోట చెట్లలో ఉన్న ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎదురుపడుతూ సంతోషంగా ఎదురొచ్చేవారు. అయితే ఎప్పుడైతే మోసపోయి సాతాను మాట విని పండు తిన్నారో ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నట్టు దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడినప్పుడు వారు దిగంబరులు అయిపోయారు. అంటే దేవుని మహిమ ఆదాము వెలుపట ఉన్న మహిమ రూపం వెళ్ళిపోయింది, ఆదాములో దేవుడిచ్చిన ఆత్మ వెళ్ళిపోయింది. నెబూజరదాను యెరూషలేము దేవాలయం తగలబెట్టినప్పుడు దేవాలయము బంగారుతో కట్టబడిన వెలపటి దేవాలయము కాల్చబడింది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసము బంగారు కూడా కాల్చబడింది. కనుక దేవుడు ఆదాము అనే మొదటి మనిషిని చేసినప్పుడు ఆదికాండం 2:7లో నేలమట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంలో జీవవాయువులుగా నరుడు జీవాత్మ అంటున్నాడు. కానీ అయితే ఎప్పుడైతే మందసాన్ని కూర్చి ప్రభువారు ఈరోజు ప్రాతకాలంలో నాకు బయలుపరిచాడో అప్పుడు లేఖనాన్ని పరిశోధించినప్పుడు పరీక్షించినప్పుడు పరలోకపు దేవాలయం, సువర్ణ దేవాలయం, బంగారు దేవాలయం, బంగారు రాజవీధులతో కూడిన ప్రదేశం ప్రకటన 21లో రాయబడింది. అలాంటి దేవాలయంలో ఉంటున్న దేవుడు తన దేవాలయానికి ప్రతిరూపముగానే ఈ లోకంలో ప్రత్యక్షపు గుడారం అనే దాన్ని చేయమన్నప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం చేయబడిన తుమ్మకరతో అయినప్పటికీ దేవుడు బంగారుతో దాన్ని పొదిగించమని మోషేకి సెలవిచ్చినట్టుగా మోసే చేశాడు. పరలోకపు దేవాలయానికి ప్రతిరూపము ప్రత్యక్ష గుడారం అయితే పరలోకపు దేవునికి ప్రతిరూపం మానవుడు. ఈ మానవుడు కూడా మట్టితో చేయబడినప్పటికీ మందసము తుమ్మకరతో చేయబడింది, మానవుడు మట్టితో చేయబడ్డాడు. తుమ్మకరతో చేయబడిన మందసానికి బంగారు వెలపట లోపట ఎలా పొదిగించారో మట్టితో చేయబడిన మనిషిని కూడా దేవుడు నా స్వరూపంలో ఉన్న వీనికని మనకు వెలపట లోపట తన అభిషేకాన్ని ఇచ్చాడు. వెలపట ఇవ్వబడిన అభిషేకం దేవుని మహిమ వస్త్రం అయితే, మహిమ స్వరూపం అయితే, లోపల తాపబడినటువంటి అభిషేకం పరిశుద్ధాత్మ నింపుదల. ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు దేవుడు ముమ్మారు వారు మాటి మాటికి చేస్తున్న తప్పును బట్టి విసిగిపోయిన దేవుడు నెబూజరదాను చేతికి ఇచ్చినప్పుడు నెబూజరదాను ఎట్లయితే దేవాలయాన్ని తగలబెట్టి బంగారుని తీసుకెళ్ళాడో ఆదాములు దేవుని మనసును గాయపరచడాన్ని బట్టి, గాయపరచడమే కాకుండా ఆదాముతో ప్రభు అడిగాడు, ఆదామా నేను తిన్నదన్న పండు నువ్వు తిన్నావా అంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ అని చెప్పేసి ఏకవచనం సంబోధిస్తూ తిని నన్ను తినిపించింది అని ఒక వక్రంగా అనుసరించారు, వక్రంగా. తద్వారా దేవుడు మనసు గాయపరచబడ్డాడు. కనుక మనం దేవుని ఆలయం ఎప్పుడవుతామంటే ఆదాము ప్రారంభంలో దేవాలయమే, వెలపట లోపట దేవుని మహిమను కలిగి ఉన్నాడు. పాపం చేసి దేవుని మహిమను కోల్పోయాడు. రోమపత్రిక 3:23 ప్రకారం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆదాము పాపం చేసి మహిమను పోగొట్టుకున్నాడు. మనం అదే పాపంలో ఉండి ఆ మహిమను పొందలేకపోతూ ఉన్నాం. ఈ మహిమను మనం పొందుకోవాలి అంటే పాప క్షమాపణ అడగాలి, యేసుప్రభు రక్తంలో కడగబడాలి, ఆయన ఆత్మను పొందుకోవాలి. ఆయన ఆత్మను పొందుకోవడం ద్వారా మనము దేవుని ఆలయం అవుతామని కొరింథీ 1 పత్రిక 3:16లో పౌలు గారు ఈ మాటను ప్రస్తావించాడు. కనుక మనం దేవుని ఆలయంగా ఉండాలి. అట్టి కృపలో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.